హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. చెపక్లో చెన్నై కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ ఇదే చెపక్లో చెన్నైకి కలిసి రాలేదు. వాళ్ళు హోమ్ కండిషన్స్ లో 7 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ లాస్ అయ్యారు. అదే చెపక్లో లాస్ట్ ఇయర్ పంజాబ్ తో గట్టిగా వాళ్ళకి ఓటమి ఉంది. ఆ ఓటమి తర్వాత ఈ సీజన్ ఓటమితో ప్రారంభించారు. పూర్తి డిజాస్టర్ తో ప్రారంభమైతే అయ్యింది. ఆ ప్రారంభం తర్వాత హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకి లాస్ట్ సీజన్లో బాగా గట్టిగా దెబ్బ కొట్టినటువంటి పంజాబ్ కింగ్స్తో కింగ్స్ వర్సెస్ కింగ్స్. మరి చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ ఆ హోమ్ కండిషన్స్లో అద్భుతమైన రికార్డు ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ అదే రికార్డ్ని మళ్ళీ పూర్వ రికార్డ్ని అందిపుచ్చుకుంటుందా, లేదంటే గత సీజన్లో ఆ హోమ్ కండిషన్స్లో బోల్తా పడినట్టు ఇక్కడ బోల్తా పడుతుందా చూడాలి. ఎందుకంటే వాళ్ళ మొదటి మ్యాచ్ చూసిన తర్వాత, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇటు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ పూర్తి స్థాయిగా ఈ పంజాబ్ కింగ్స్కి ఎక్కడా కూడా వీళ్ళు సరితూగరు అనే సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చి పెట్టింది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఎలా ఆడుతుంది చెన్నై సూపర్. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు మంచి విక్టరీతో వాళ్ళు గుజరాత్ పై ఏదైతే మంచి అద్భుతమైన విక్టరీ సాధించారో ఆ విక్టరీ తర్వాత వాళ్ళు టీం చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ స్క్వాడ్ తీసుకున్నా, వాళ్ళ బౌలింగ్ స్క్వాడ్ తీసుకున్నా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళకి ఆల్రౌండర్స్, వాళ్ళు వికెట్స్ పడుతున్నా కూడా లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ ఆల్రౌండర్స్ ఎలాగైతే పరుగులు కొట్టారో ఆ పరుగులు కొట్టే ఆల్రౌండర్స్ వాళ్ళకి ముగ్గురు ఉండడం, ఇటు బౌలింగ్ బ్యాటింగ్ రెండు విధాలుగా వాళ్ళకి సపోర్టివ్ ఇచ్చే ముగ్గురు ఆల్రౌండర్స్ ఉండడం అనేది పంజాబ్ కింగ్స్కి బాగా కలిసి వచ్చే విషయం. ఎందుకంటే స్టైనిస్, అదేవిధంగా మార్కో యాన్సన్, బ్రాకెట్, ఈ ముగ్గురు కూడా అద్భుతంగా ఆడారు. లాస్ట్ మ్యాచ్లో ఈ ముగ్గురు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆ పర్ఫార్మెన్స్ తర్వాత అయ్యర్ తన మార్క్ని చెన్నైపై మరొక్కసారి చూపిస్తాడా? ప్రియాంశ్ ఆర్య లాస్ట్ సీజన్లో చెన్నై మీద 100 కొట్టాడు. ఇక్కడ కూడా తన మార్క్ని ఏమైనా చూపిస్తాడా చూడాలి. అదేవిధంగా చెపక్లో స్పిన్కి ఎప్పుడు ఫేవర్గా ఉంటుంది, కానీ ఈ సీజన్ మాత్రం పూర్తి స్థాయి బ్యాటింగ్ పిచెస్ రెడీ అవుతున్నాయని అంటున్నారు. పూర్తి స్థాయి బ్లాక్ సాయిల్ పిచ్, మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే ఉండబోతుంది. ఇలాంటి బ్యాటింగ్ ట్రాక్ దొరికినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్, అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ ఓపెనింగ్ జోడీ ఏదైతే ఉందో లాస్ట్ మ్యాచ్లో లాగా ఫెయిల్యూర్ అయ్యింది అంటే మాత్రం మిగతా మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ మీద అందరి మీద కూడా భారం పడుతుంది. బ్రావిస్ ఏమైనా ఈ మ్యాచ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా ఇంకా పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ అయితే లేదు. మోస్ట్లీ రాకపోవచ్చు. వస్తే మాత్రం ఎవరి స్థానంలో ఆడతాడు? మాథ్యూ స్థానంలో ఆడతాడా, లేదంటే ఆయుష్ మాత్రేని తీసి బ్రావిస్ ఆడతారా చూడాలి. ఆ లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు వరుస పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ కానీ, సంజు శాంసన్ కానీ, ఆయుష్ మాత్రే కానీ, మాథ్యూ కానీ, ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ అందరూ కూడా ఫెయిల్యూర్ అయితే కనిపించింది. ఆ ఫెయిల్యూర్ తర్వాత వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ హోమ్ కండిషన్స్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే హోమ్ కండిషన్స్లో లాస్ట్ సీజన్లో వీళ్ళకి పూర్తి స్థాయి డిజాస్టర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా మళ్ళీ చేంజ్ చేస్తారా, లేదంటే అదే కంటిన్యూ అవుతుందా చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వచ్చినా కానీ మాథ్యూ హెన్రీ, అదేవిధంగా ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, వీళ్ళు ముగ్గురు లాస్ట్ మ్యాచ్లో అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో వాళ్ళ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది? ఓవర్టర్న్ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా ఆడినప్పటికీ బౌలింగ్లో కూడా ఫెయిల్యూర్ అయితే కనిపించింది. కాబట్టి మరి వీళ్ళు ఇక్కడ బౌలింగ్లో ఏమైనా చేంజెస్ చేస్తారా? ఎందుకంటే ఏమాత్రం స్పిన్ ట్రాక్ దొరికిందన్న ఇటు పంజాబ్ సైడ్ మంచి బౌలర్స్ ఉన్నారు, యుజ్వేంద్ర చాహల్ కానీ, అదేవిధంగా వాళ్ళు మళ్ళీ ఎవరైనా స్పిన్కి అనుకూలిస్తుందన్నప్పుడు హర్ప్రీత్ బారాని పంజాబ్ కింగ్స్ తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్పిన్ ట్రాక్ ఏమాత్రం దొరికినా చెన్నై సూపర్ కింగ్స్కే కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మొదటి మ్యాచ్లో వాళ్ళ బ్యాటర్స్ అంత ఫామ్ కనబరచలేదు కాబట్టి వాళ్ళ ఫామ్ దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయి బ్యాటింగ్ పిచ్చే వచ్చే అవకాశాలు ఉంది. ఆ బ్యాటింగ్ పిచ్ పైన సంజు శాంసన్, అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ కనుక ఫెయిల్యూర్ అయ్యారంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ అందరి మీద కూడా భారం పడుతుంది. ఆ భారంలో లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో చూసాం. ఇక్కడ అది జరగకుండా సంజు శాంసన్, రుతురాజ్ ఎంతవరకు నిలబడతారు అనే దానిపైనే చెన్నై సూపర్ కింగ్స్ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇటువైపు పంజాబ్ కింగ్స్లో వాళ్ళ శ్రేయస్ అయ్యర్ కానీ లాస్ట్ మ్యాచ్లో
ప్రియాన్స్ ఆర్య అతడు ఫెయిల్యూర్ అయితే కనిపించింది. ఆ తర్వాత వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉన్నారు. టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఫెయిల్యూర్ అయితే లోయర్ ఆర్డర్లో వాళ్ళకు మార్క్ యాన్సన్ కానీ అదేవిధంగా బ్రెట్లిట్ కానీ స్టైనిస్ కానీ వీళ్ళ రూపంలో ముగ్గురు ఆల్రౌండర్లు ఉండడం అనేది చాలా మంచి ఒక వాళ్ళకి దొరికిన అవకాశం అని చెప్పొచ్చు వాళ్ళ ముగ్గురు కూడా. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్లో కాన్లీ ఎంత బాగా ఆడాడో చూసాం. అతడు కూడా బ్యాటింగ్లో ఈ మ్యాచ్లో కనుక పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్కి చాలా ఇబ్బందులు అయితే కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలగకూడదు అంటారంటే వీళ్ళ బౌలింగ్ మరీ అంత బ్రహ్మాండంగా ఏం లేదు చెన్నై బౌలింగ్, కాబట్టి బ్యాటింగ్లోనే వీళ్ళు భారీ స్కోర్లు అయితే పెట్టాలి. మరి మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఓటమినైతే చవి చూస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో అది బ్రేక్ చేశారు కోల్కతాపై. మరి హైదరాబాద్ బ్రేక్ చేశారు కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళు విక్టరీ సాధించారు కాబట్టి ఇక్కడ ఆ లైనప్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదంటే మళ్ళీ అది కంటిన్యూ అవుతుందా చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోయింది అంటే ఇక ఈ సీజన్లో కోలుకోవడానికి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు, అది కూడా హోమ్ గ్రౌండ్లో వాళ్ళకు బాగా కండిషన్స్ అనుకూలంగా ఉన్న ప్లేస్లో కనుక వాళ్ళు ఓడారు అంటే మొత్తం వాళ్ళపైన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ విజయం సాధించి ముందుకెళ్తేనే వాళ్ళు ఈ సీజన్లో గట్టిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఏమాత్రం బ్యాలెన్స్ అటు ఇటు అయినా, మ్యాచ్ అటు ఇటు అయినా ఖచ్చితంగా ఈ సీజన్ అనేది వాళ్ళకి ఒత్తిడిని వాళ్ళ మీద పెట్టి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్లో ఇబ్బంది పెట్టిన పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్కి మరొక్కసారి ఇబ్బంది పెట్టబోతుందా? చెన్నై సూపర్ కింగ్స్ తేరుకొని వాళ్ళు ఎదురుదాడి చేసి ఇక్కడ పుంజుకోబోతున్నారా చూడాలి. చెన్నై పుంజుకుంటుందా లేదంటే పుంజవుతుందా చూడాలి. మరి కింగ్స్ ఎవరవుతారు? చెన్నై సూపర్ కింగ్సా, పంజాబ్ కింగ్సా? కింగ్స్ ఎవరవుతారు? చెపక్లో కింగ్స్ అయ్యేది ఎవరో మరి కొద్ది గంటల్లో తెలబోతుంది. చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.